స్వప్రయోజనాల కోసము ప్రజలను గాలి కొదిలేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడినందుకు చంద్రబాబు గారు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసి చేసినట్టు చంద్రబాబు గారు కూడా టీడీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసి చేశారు. చంద్రబాబు గారు విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు కాబట్టి ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన మీద నమ్మకం చచ్చిపోయి వాళ్ళ నియోజకవర్గాల ప్రజలకు సమాధానం చెప్పుకోలేక మనస్సాక్షిని చంపుకోలేక ఈరోజు టీడీపీని వదిలేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడున్న కృష్ణబాబు గారైనా, బొడ్డు భాస్కర్ రామారావు గారైనా, వనితమ్మైనా, బొడ్డు వెంకట రామారావు గారైనా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరారు అంటే దానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విశ్వసనీయత. చంద్రబాబు గారు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంత్రి పదవి కూడా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక, పదవి పోయాక అధికారం కోసమని టీడీపీలో వచ్చి చేరారు చంద్రబాబు గారు. కానీ వైఎస్ఆర్ పార్టీలో చేరిన నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేనప్పుడు విలువలకు కట్టుబడి మనుషులు కనుక వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈరోజు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీని స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీతో ఈరోజు చంద్రబాబు గారు కుమ్మక్కయ్యారు. ప్రతి విషయంలోనే కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు చంద్రబాబు గారు. బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు చంద్రబాబు గారు. మొన్న అవిశ్వాసం పెట్టిన మొదటిసారి కుమ్మక్కయ్యారు, అవిశ్వాసం పెట్టిన రెండోసారి కుమ్మక్కయ్యారు. పైగా చంద్రబాబు గారు అంటారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కయిందని ప్రచారం చేస్తున్నారు. నిజంగానే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యంటే ఈరోజు జగనన్న జైల్లో ఉండేవాడా అని అడుగుతున్నాం. నిజంగానే వైఎస్ఆర్ పార్టీ కుమ్మక్కయ్యంటే కాంగ్రెస్ తో ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి అయిపోయేవారు. కుమ్మక్కయ్యింది వాస్తవానికి చంద్రబాబు గారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా కుమ్మక్కయ్యే చేతిలో చేసుకుని ఈ రెండు పార్టీలు కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని జగనన్నని జైలు పాలు చేశారు. కానీ భూమిలో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవరు ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నవాడు మళ్ళీ తలెత్తుకొని బ్రతుకుతాడు. రైతు పండించిన పంటకి నష్టం కలగకుండా అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. ఎవరే గాని గుడిసెలలో బ్రతికే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత జగనన్న తన భుజాన వేసుకుంటాడు. రాజన్న ప్రతి పథకానికి జీవం పోస్తాడు జగనన్న. ఈసారి వృద్ధులకి వితంతులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది.